ఏపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కు తయారై 25వ తారీఖు పరీక్ష రాయబోతున్న అభ్యర్థులందరికీ ఏకేఎస్ ఐఏఎస్ తరఫున శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. ఈరోజు ఈ షార్ట్ వీడియోలో ఎగ్జామినేషన్ పోయే ముందు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద కొంత చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 3 రోజులు మీరు ఎగ్జామినేషన్ పోయే ముందు హడావుడిగా మళ్ళీ ఏదో చదివేసాలని పోకుండా ఇప్పటి వరకు చదివిందే కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయ్యో ఇది అయిపోలేదు మళ్ళీ కొత్తగా చదవాలి అని పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎగ్జామినేషన్లో వచ్చే ప్రశ్నలు కాన్సెప్చువల్గా ఉంటున్నాయి కాబట్టి మీకు ఎంత సమగ్రమైన అవగాహన ఉంటే అంత బాగా రాయగలుగుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే చదివింది సమగ్రంగా చదవటం. సో నో హరీ, ఏదేదో జరిగిపోయింది అయ్యో ఇది చదవలేదు అనేది కాకుండా చదివిన దాన్ని కన్సాలిడేట్ చేసుకునేందుకు ఈ టైంను ఉపయోగించుకోండి. నంబర్ 1. ఇక రెండవ విషయానికి వస్తే ఎగ్జామినేషన్లో ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు, నేను మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ ప్యాటర్న్ ఇదంతా చెప్తే మిమ్మల్ని అవమానించినట్టు అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ పోతూ పోతూ అయ్యో ఇన్ని మార్కులు ఉంటాయా, ఇన్ని గంటలు ఉంటుందా అని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రతి అంశం మీద కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఉదాహరణకు మీరు ఇండియన్ హిస్టరీ తీసుకున్నారనుకోండి, ఇండియన్ హిస్టరీలో కూడా స్టాటిక్ క్వశ్చన్స్ కాకుండా డైనమిక్, అంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి న్యూ డిస్కవరీస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఈ 6 నెలల కాలంలో. ఉదాహరణకు ధోళవీర వచ్చింది, ధోళవీరతో పాటు దగ్గరే ఇంకొక సైట్ కూడా మొన్నే కనుక్కున్నారు ఒక 10 రోజుల క్రితం. ఇట్లాంటివన్నీ కూడా మీకు కాంటెంపరీ ఎగ్జాంపుల్స్గా ఉంటాయి. అవి మీకు స్టాటిక్ కాకుండా డైనమిక్గా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి సెర్చ్ చేసుకొని ఇదే అంశం మీద హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఏమిటి, జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్ ఏమిటి, డైనమిక్ క్వశ్చన్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి, ఇది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.